కనకల జాహ్నవి. మీ పేరమ్మా? పేరు స్వాతి. ఓకే. ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్, జిఎన్ఎం ఫస్ట్ ఇయర్. అంటే అంతకుముందు రోడ్ లేదు అసలు ఇక్కడ? ఫస్ట్ నుంచి లేదు. ఫస్ట్ నుంచి లేదు. చాలా ఇబ్బంది పడ్డాము సైకిల్ తొక్కడానికి కూడా. మళ్ళీ బురద కూడా ఎక్కువ ఉండేది. మేము అసలు సైకిల్ తొక్కినా సరే ఎక్కడైనా ఇలాగ ఉండిపోయి మళ్ళీ ఇటువైపు నుంచి ఒక ఆటో వస్తే మళ్ళీ ఇటువైపు నుంచి మళ్ళీ బండి కూడా వెళ్ళేది కాదు. అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది రోడ్కి? ఏమో 1.5 ఇలా ఉంటుంది. 1.5 ఇలా ఉంటుంది. అసలు లేదు మీరు పుట్టిన దగ్గర నుండి అసలు రోడ్డు? పుట్టిన దగ్గర నుంచి లేదు. అసలు రోడ్డు అవుతుందని కూడా అనుకోలేదు. పవన్ కళ్యాణ్ దయ వల్ల అయ్యింది. కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అవ్వడం వల్ల. మీ ఊరోళ్ళందరూ? మా ఊరిలో అందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. వ్యవసాయంకి వెళ్ళాలన్నా ఇంక ఈ రోడ్లోనే రావాలి, బయటకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళినా ఈ రోడ్ ఇంకోటి తోమలేదు, ఇదే లైన్ లేదు. ఇంకోటి లేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు? రాము. ఏం చేస్తూ ఉంటారు పేరు? వ్యవసాయం పైన. ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం అలాగే ఇంటికి వచ్చి ఖాయము నేతే అంతే. ఇదే ఊరా? ఇదే ఊరు. రోడ్డు అసలు లేదా అప్పటి నుంచి? రోడ్డు అయితే దేవుడు పూజ పవన్ కళ్యాణ్ రావడం బ్రహ్మాండం అయిపోయిందండి మా ఊరు. ఇక లేకపోతే అసలు లేకపోదురా. మీ కారు కూడా రాదు ఇట. బండి కారు కూడా రావడం. ఎలా వెళ్ళేవాళ్ళు అప్పుడు? అలాగే మరి బురద వెళ్ళడమే అంతే. ఎక్కడైతే ఏటి సుఖం లేదో ఇప్పుడు కాబట్టి బంగారం అయిపోయింది. ఊర్లోనే తోగలిగేసింది. ఆయనది ఎలా ఉంది? జన్సన్ ఎమ్మెల్యే జయకృష్ణ గారిది ఎలా ఉంది పనితీరు? వస్తాండ తిరుగుతాండు. పథకాలు లేవు అంటున్నారు. పథకాలు లేవంటే మరి ఏటి అప్పులు చేసిన వాళ్ళు తీర్చదు ఏటి ఆలేని ఉన్న అప్పుడు తీర్చిన తర్వాత మిగిలితే ఇస్తారా అని ఎవరు ఇచ్చేస్తారా? పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? కొత్తగా వచ్చాడు కదా గవర్నమెంట్లోకి. చంద్రబాబు నాయుడు జగన్ అంటే ఎప్పటి నుంచో ఉన్నారు అధికారంలో. ఆయన కొత్తగా వచ్చాడు అధికారంలోకి. ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన పనితీరు బాగుంది. ఆయన లేకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకండి? ఆయన వల్ల చంద్రబాబు నాయుడు లేకపోతే అయ్యాడు కదా. లేదు. జగన్ గారిది ఏంటి పరిస్థితి? ఆయన వస్తారా మళ్ళీ? జగన్ గారు మళ్ళీ వాళ్ళ ఇంటికాడ ఉంటాడండి. చూడక్కర్లేదు. సరే అన్న, థ్యాంక్ యూ. మరి అందరూ మా ఆయనకే వేసేవాళ్ళం కానీ మరి ఆయన ఇంటికి తోలేసినారా? అమ్మ ఒడి బొమ్మ ఒడి ఈ బొమ్మలో చూపెట్టినాడు. మరి ఇవి ఉపకారమైనవి కానీ అమ్మ ఒడి బొమ్మ ఒడి ఇప్పుడు నా ఇంటికి ఎత్తి నేను తినేస్తాను, నీ ఇంటికి ఎత్తి నువ్వు తినేస్తావు. మరి ఇవి ఒకటి బాగు చేస్తాడా? ఇల్లు ఒకటి ఎత్తాడా? ఇల్లు కూడా సెలక్షన్ అవుతున్నాయి అంతే. మరి ఆడవాళ్ళే కదా ఆడే. గ్రామం అభివృద్ధి చేసుకోవాలి కానీ నీ ఇంట్లో పడితే నువ్వు తినిస్తే సరే అందరికి కడుపు నిండిపోద్దా? డెవలప్ చేయాలి అంతే. మరి మీకు రైతు భరోసా అవి పెట్టారని చెప్పి అన్నాడు జగన్. రైతు భరోసా పెట్టినాడు. ఆడేస్తాడు సంవత్సరంకి 7,000. అది వేసింది 7,000తో బతికేస్తాను రా. బతికేసింది ఎట్లేదు. ఎందుకు తలపక్క ఉన్నాయి. రైతు బిడ్డలు మాంతారు ఎవలేను. మనకేంది తలపక్కింది? వైఎస్ఆర్ నుంచి జనసేనకి వెళ్ళాడు కదా మీ తమ్ముడు. వెళ్ళాడు ఆయన పని కోసమే ఏదో పని చేద్దామని ఆయన ఉద్దేశం పెట్టగా వెళ్ళాడు. తప్పేటి. ఓకే, థ్యాంక్స్. నా పేరు రాఘుల్ కుమారి. ఇదే ఊరా మీది? అర్ధలే. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఈ ఊర్లో? నాకు తెలిసి అయితే 30 సంవత్సరాలు. నాకు పెళ్ళి ఈ ఊరు, మా అత్తరు ఈ ఊరండి. అప్పటి నుంచి రోడ్డు లేదా? లేదు, మాకు బురదలో నడిచేవాళ్ళం, పొలాలు అడ్డగా వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేయించారా తెలుసా రోడ్డు ఇది? తెలుసు. ఎలా ఉంది మీకు? బాగుంది. ఇప్పుడు అంతకుముందు ఎలా వెళ్ళేవాళ్ళు? మా బురదలోనే వెళ్ళాము. అప్పుడు ఇలా నడుచుకొని బురద ఇక్కడికి దిగిపోయి ఇదల్లా బట్టలు బురద అయిపోయి వచ్చాము. రోడ్లు ఉండలేవు, అది ఏట్లేదు. ఇప్పుడు అంతా ఓకేనా? ఓకేనండి. ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? జయకృష్ణ గారు బాగానే ఉంది. తెలుసా మీకు ఆయన? తెలుసు. అవును. నా పేరు గవిడి రాంబాబు. ఏం చేస్తుంటారు? నేను హోటల్లో పని చేస్తున్నాను. ఈ ఊరు అర్ధల. ఈ ఊరు అర్ధల. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు ఇది? రోడ్డు ఎన్ని సంవత్సరాలు మనకు తెలీదు. నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చావు ఇక్కడ? నేను హైదరాబాద్ ఉన్నాను. చాలా రోజులు కానీ లేవులే.
ఒక 20 సంవత్సరాలుగా రోడ్ లేదు. రోడ్ లేదు అసలు. లేదు. ఇప్పుడు చాలా సంతోషం రోడ్ అయిన వరకు. ఇప్పుడు రోడ్ అయిన చాలా సంతోషం, బాగుంది రోడ్ అయిన వరకు. అప్పుడు అప్పుడు చిన్నోళ్ళు కాదు కదా, ఇప్పుడైతే మంచి సంతోషం. రోడ్ అయిన బాగుంది ఇప్పుడు. ఓకేనా. మీ పేరు? ఈ ఊరేనా మీది? అంటే అంతకుముందు రోడ్డు ఉండేది కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేయించారు కదా రోడ్డు, అదే ఎలా చూస్తున్నారు? ఇప్పుడు బాగుంది సార్. ముందు మట్టిది ఎర్రమట్టితో ఉండేది కదా, ఇప్పుడు బాగా చాలా ఇబ్బంది పడేవాళ్ళ. ఇబ్బంది వర్షం పడినా ఇబ్బంది, బురద ఇదంతా అయిపోయింది. ఇప్పుడు థ్యాంక్స్. కొంచెం అప్పుడు ఇబ్బంది అయ్యేది వర్షం పడితే, కొంచెం గుంతలు. ఇప్పుడు కొంచెం రోడ్డు అవుతుంది కాబట్టి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు రోడ్డు వేస్తుంది కాబట్టి బాగుంది. కొంచెం పవన్ కళ్యాణ్ గారు కొంచెం బాగా చేస్తుంటారు. ఓకే, థ్యాంక్స్. చంద్రబాబు నాయుడు. మీరన్నా? సంగమేశ్వరరావు. ఇదే ఊరి అరదలే. ఎప్పుడు అప్పటి నుంచి రోడ్డు ఉందా? లేదు, అంత ఇది వరకు లేదు అసలు ఎవ్వరు పట్టించుకో. అంటే నార్మల్ మట్టి రోడ్డు ఉండేది. ఇబ్బందులు పడేవాళ్ళం ఇంతకుముందు. వర్షం వచ్చినా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు జరిగింది. అప్పుడు నాయకులకు చెప్పేవాళ్ళ రోడ్లు సరిగ్గా లేదని? అందరూ చెప్పినా పట్టించుకుంటారు కాదు. బయట ఊరు రోడ్డుకు చోటు ఇవ్వలేదు, అది ఇది అనేసి రాజకీయాల దీనిలోన ఇడిచిపెట్టి ఒగ్గేశారు. ఇప్పుడేమో వాళ్ళకి అమౌంట్లు ఎంత కొంత ఇచ్చి సర్ది చెప్పి ఈయన ఆధ్వర్యంలో జరుగుతుంది. బయట గ్రామాలు ఏవి అండి? రాజుపేట. అంటే ఈ రోడ్డు ఉన్న ఏరియా పొలాలు. మా ప్లేస్, సొంత ప్లేస్ ఇది. మా ఊరు రైతులు ఫ్రీగా ఇచ్చాము. వాళ్ళది వచ్చేమో బయట కొనుక్కున్నాము. ఎక్స్టెన్సివ్ రోడ్. మీరే కొన్నారా? మీరే డబ్బులు ఓపెన్ సొంతంగా. అంత ఇచ్చారు అంటే ఎకరాకి మ్యాక్సిమం ఉండి రేటు రైతు వారి రేటు మీద ఎలాగైతే అలా ఇచ్చి ఇచ్చారు. మీరే డబ్బులు ఇచ్చారు? గవర్నమెంట్ ఇవ్వలేదు దానికైతే. ఈ రోడ్డుకి అయితేనేమో వాళ్ళు పెట్టించుకున్నారు. మిగతా తదుపరి ఎక్స్టెన్సివ్ రోడ్డుకి మేము భూమి తీసుకుని సరే. ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు వేయించారుగా ఎన్నో సంవత్సరాల నుంచి. మంచిగా ఫీల్ అవుతాం. మరి ఇంకా రోడ్డు ఉంటే మంచిదే కదా. అంతకుముందు అసలు చాలా ఇబ్బందులు పడారు. మా ఊరికి చుట్టాలు కానీ ఎవరు కానీ వచ్చినా సరే ప్రతి వాళ్ళు ఒక తిట్టుకుంటా వెళ్ళేవారు కాదు. ఇప్పుడైతేనేమో సంతోషంగా ఇక చుట్టాలు పెరుగుతూనే ఉంటారు ఈ ఊరికి. ఎంతమంది ఉంటారు? ఎన్ని ఇళ్ళు ఉంటాయి? మ్యాక్సిమం 200 అబౌవ్ ఉంటాయి. 250 ఇల్లు? 200 ఇల్లు. ఓకే. అంతా స్కూల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయి అక్కడ? స్కూల్ ఉన్నారు కానీ పిల్లలు ప్రైవేట్గా పంపించుకుంటారు. ఒక 3-4 పిల్లలు ఉంటారు అంతే. ఓకేనా, థ్యాంక్ యూ. నా పేరు కోడి శ్రీహర్రావు. ఇదే ఊరా మీది కూడా? అర్ధలే. మాజీ సర్పంచ్. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి చేశారు సర్పంచ్ కుమార్? 2006లో ఏకగ్రీవం సర్పంచ్ ఈ గ్రామానికి. తర్వాత 2013లో కంటిన్యూగా టీడీపీలో ఉన్నాను. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు ఇక్కడ? ఇక్కడ ఇంచుమించు 75 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. అసలు ఊరు పుట్టిన దగ్గర నుంచి రోడ్డు లేదు? పుట్టిన దగ్గర నుంచి రోడ్డు లేదు. అప్పుడు మా పెద్దలు అంటే ఇక్కడ ఒక డోలీలతో వెళ్ళేవారనమాట. అంటే ఏదైనా ఒక పేషెంట్ తీసుకెళ్ళాలంటే ఏదో మంచం పెట్టేసి అటోకిద్దరు ఇటోకిద్దరు కర్ర ఒక మధ్యన బోనా పెట్టేసి పట్టుకొని రాజపేట వెళ్ళి అక్కడి నుంచి పాలకొండ తీసుకెళ్ళేవారు అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకేదైనా సమస్య ఏదో ఎమర్జెన్సీ ఏదో వచ్చినా కూడా అంత ఇబ్బంది పడేవారు అనమాట. అయితే 95లో అప్పుడు ఎంపీటీసీ టైంలో ఈ ఊరికి మార్గం అయిందనమాట. ఎంపీటీసీ ఎలక్షన్ టైంలో రోడ్డు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ రోజుల్లో కూడా కొంత అమౌంట్ ఎత్తుకొని గ్రామస్తులు ఎత్తుకొని ఆ రోడ్డు మార్గము నిర్మించడం జరిగింది. జరిగిన తర్వాత ఈ తారు రోడ్డు గురించి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం కానీ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. టీడీపీ టైంలో ఎన్నోసార్లు కూడా శాంక్షన్ ఆర్డర్ కూడా తెచ్చారు. అదే నిమ్మక జయకృష్ణ గారు సమక్షంలో ఉన్నప్పుడే తెప్పించారు. శాంక్షన్ 58 లక్షలు 2014లో కూడా ఇచ్చారు. కానీ వీపీ రాజపేట వాళ్ళు స్థలము ఇవ్వలేదు. మేము 18 అడుగులకి ఆ రోజుల్లో రోడ్డు కొన్నాం. రోడ్డుకి డబ్బులు కూడా ఇచ్చాం, 18 అడుగులకి అమౌంట్. ఇప్పుడు వీపీ రాజపేట గ్రామస్తులకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే మురిగేసి 12 అడుగుల రోడ్డు అయిపోయేది.
దానికి ఆ ఎక్స్టెండ్ చేయడానికి ఆ స్థలంకి పరిష్కారం చేయలేక ఈ రోడ్డు అనేది ఆగిపోయేది. గ్రాంట్ అయితే వచ్చేది, ఆ గ్రామస్తులు ఆ స్థలం ఇవ్వలేక అది ఇబ్బంది పెట్టారు, పెండింగ్ పెట్టేవారు. అలాగే 2 సార్లు వచ్చిన శాంక్షన్ మిస్ అయిపోయింది. మిస్ అయిపోయిన తర్వాత ఈ మహాకూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ రోడ్డు పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి పెట్టుకొని మాకు ఎమ్మెల్యే పాలకొండ మండలం నియోజకవర్గ నిమ్మక జయకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి 80 లక్షలు శాంక్షన్ ఆర్డర్ ఎమర్జెన్సీగా తెప్పించారు. ఈ గ్రామస్తుల తాలూకా 75 సంవత్సరాల తాలూకా కళ సాకారము నెరవేరింది. ఈ గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సార్ తెచ్చినప్పుడు కూడా మేము కూడా ఆ వీపీ రాజపేట గ్రామస్తులతో మాట్లాడి స్థలంకి ఈ అమౌంట్ పెట్టి మీరే పెట్టారా? మేమే పెట్టాం. ఇంచుమించు ఎకరాకి 38 లక్షల రేటు లెక్క. 8 లక్షలు ఎకరానికి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 22 సెంట్లర స్థలం పడ్డది. ఈ రోడ్డుకి కొనడం జరిగింది. రోడ్డు అయితే తారు రోడ్, బీటీ రోడ్డు పడింది. మా గ్రామస్తులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 75 సంవత్సరాల కళ నెరవేరింది. అందరికి కూడా పండుగ వాతావరణంలాగా జరిగింది. మన సంక్రాంతికి వచ్చేటప్పుడు ఎప్పుడు ఈ అర్ధలకి రోడ్డు అవ్వదు అనే స్థితిలో చాలామంది ఉంటే ఆశ్చర్యపోయారనమాట. ఇంత అకస్మాత్తుగా రోడ్డు జరగడం ఏంటి? వచ్చి 6 నెలల లోపలే పవన్ కళ్యాణ్ గారు 6 నెలల లోపలే ఈ 6 నెలల లోపలే జరిగిపోయిందనమాట. అది కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు గ్రామస్తులు. మేము కల్లో ఊహించలేదు ఈ అర్ధల గ్రామానికి రోడ్డు అవుద్దని. శాంక్షన్ ఆర్డర్ అయితే వచ్చేది కానీ ఎప్పుడు జరిగేది కాదు. కానీ ఈ మహాకూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన తాలూకా నిమ్మక జయకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు ఇవ్వడము, ఆ రోడ్డు తెప్పించడము, అతను ఒక పెద్ద ఎత్తున ఈ గ్రామాన్ని ఒక దినిగా తీసుకున్నారు. పట్టుదలగా తీసుకొని ఈ గ్రామానికి బీటీ రోడ్డు వేయించారు. అతన్ని ఏ రోజు కూడాను ఈ గ్రామస్తులు, ఈ కార్యకర్తలు మర్చిపోరు. అతనికి శిరస వహిస్తామని పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారికి మేము రుణపడి ఉంటామని. కొండల నాగభూషణ్. ఏం చేస్తూ ఉంటావు? నేను హెరిటేజ్ పార్లర్ పాలకొండలో డైలీగా అప్ అండ్ డౌన్ ఈ రోడ్డు మీద నుండి చేస్తాను. డైలీ నేను పెట్టి పాలకొండలో పెట్టి ఒక 5 ఇయర్స్ అవుద్ది. 5 ఇయర్స్ అవుద్ది. అప్పటి నుండి కూడా మనకి వర్షం పడిందంటే నేను ఊరు రావడం మానేస్తాను. మరి ఎక్కడ ఉండేవాడు? పాలకొండలో రూమ్ తీసుకుంటా. ప్లస్ ఇక్కడ ఏంటంటే రోడ్లు కూడా బాగా చిన్నవైపోయి యాక్సిడెంట్లు గట్ట కొద్దిగా జరిగేవి. ఇంతకుముందు కోడి శ్రీహరి గారు, సుమంత్ గారు కలిసి ఇక్కడ రోడ్డు శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత అది అర్ధల వాళ్ళు పొలాలు ఇచ్చారు తప్ప బయట ఊరు ఇవ్వలేదు. రాజపేటలో అంటే 2 ఊరాలు ఉంటాయి పొలాలు ఇవ్వకపోవడంతో అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడేమో అర్ధలు మొత్తం ఒకటయ్యి పొలాలు ఇచ్చారు. వాళ్ళు కూడా కొద్దిగా సంప్రదింపులు చేసి ఎమ్మెల్యే గారి ద్వారా మొత్తం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి కూడా పడింది. పవన్ యాక్చువల్గా ఏంటంటే జనసేన అనేది జనాలకు తెలియదు అనుకున్నారు. జనసేన వచ్చిన తర్వాత వీధులకి రోడ్లు అయ్యి మా ఊరు ఫస్ట్ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాతే మరి ఆగలేదు. ఎక్కువ జనసేన ప్రభుత్వం ఉండడం వల్లే కుర్రోళ్ళు మొత్తం ముందుకు సాగారు. ఈ జనసేన ప్రభుత్వం అనేది మాకు చాలా ఉపయోగపడింది. ప్లస్ ఊర్లో చిన్న రోడ్లు కూడా అవుతున్నాయి. కాకపోతే ఊర్లో పార్టీ రాజకీయాల వల్ల ఆగాయి కొన్ని విషయాలు, కొన్ని పనులు. ఏం విషయాలు? కొన్ని పనులు అవుతున్నాయి. ఈ మధ్యన ఇప్పుడు డీలర్ రైస్ వస్తుంది. రైస్ ఏమో ఒక 300 ఇల్లు ఉంటే ఒక 200 ఇళ్ళకి ఇస్తారు, 200 ఇళ్ళకి మరి ఎవరనమాట. ఎందుకని అంటే వాళ్ళు ఇష్టం అంటారు. వీఆర్ఓ గారు అసలు పట్టించుకోవట్లేదు. మేడం గారు అదిగో మేడం గారిని ఒకసారి అడగండి, అక్కడ అడగండి వాళ్ళని. రైస్ అయితే అసలు ఇప్పటికి ఒక 5 సార్లు 6 సార్లు అలాగే జరిగింది. పూర్తి రైస్ అసలు ఇవ్వడం లేదు. రేషన్ అస్సలు ఇవ్వట్లేదు. ఒక 20 ఇళ్ళకి ఇచ్చారు, 40 ఇళ్ళకి ఇచ్చారంటే సరే రేషన్ అయిపోయిందాం అనుకుని వెళ్ళిపోతారు. బండి ఆయన అయితే అసలు పట్టించుకోరు, వెళ్ళిపోతారు. మా ఊరు పెద్దలను అడిగితే బండి ఆపేయండి అంటారు. ఆయన వృత్తి కోసం ఆయన వస్తారు. ఆయనకి మనం అలా ఇబ్బంది పెట్టడం మనది కరెక్ట్ కాదు. మనం వీఆర్ఓ గారితో తేల్చుకోవాలి. ఆవిడ పట్టించుకోరు. అలా ఉంది ఊరి పరిస్థితి. ప్రజెంట్ ఏంటంటే ఊర్లో అందరూ ఒప్పుకున్నారు కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ డీలర్షిప్ వచ్చింది వాళ్ళకి. అప్పటి నుండి కూడా చాలా సంవత్సరాల కొద్ది ఇలాగే జరుగుతుంది. ఆ ఊరికి అలవాటు అయిపోయింది. అన్ని నియోజకవర్గం మొత్తం అంతా లేదా మీ ఊరు? మా ఊరికి ఎక్కువగా. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను లారీకి వెళ్తుంటాను సార్.
ఎక్కడ? ఇక్కడ వైజాగ్ సార్, వైజాగ్. ఇదేనా ఊరు మీద? ఇదే అర్ధలే సార్ మాది. అదే ఓకే. జనసేన ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది పాలకొండ? జయకృష్ణ జయకృష్ణ ఒక్క ఎమ్మెల్యే కనుక మరి పనితీరు అలాగే ఉంటుంది సార్ ఎవరికైనా సరే. ఆ. మరి వైఎస్ఆర్ వచ్చేటప్పుడు మరి అభివృద్ధి లేదా, ఇప్పుడు అభివృద్ధి వచ్చిందా గవర్నమెంట్కి? ఏ గవర్నమెంట్ అయినా అభివృద్ధి ఆయన జనాలు రావట్లేదు అని చెప్పి అంటున్నారు. ఎవరు సార్? జయకృష్ణ గారు. జయకృష్ణ గారు మరి వస్తున్నారు సార్, ఆయన కూడా వస్తున్నారు సార్. పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇంతవరకు వచ్చాయి మీకు పథకాలు? ఇంతవరకు అయితే వైఎస్ఆర్ వచ్చేటప్పుడు అన్ని పథకాలు వచ్చాయి సార్. మరి ఇప్పుడు ఏం రావట్లేదు అంట. ఇప్పుడు ఏం పథకాలు ఏం రావట్లేదు సార్. స్కూళ్ళు కూడా డౌన్ అయ్యాయి సార్, మరి గవర్నమెంట్ స్కూళ్ళు కూడా. ఇంకెలా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? పవన్ తెలుసా కళ్యాణ్ ఆయన మీకు? ఆయన తెలుసు సార్ మరి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అయితే తెలుసు మరి. పవన్ కళ్యాణ్ గారు అయితే తెలుసు మరి. తెలుసు. ఆయన ఎలా ఉంది? కొత్తగా వచ్చాడు కదా గవర్నమెంట్లోకి, ఆయన ఎలా ఉండదు పనితీరు? ఎలాగుంటుంది సార్ మరి అందరికీ తెలిసిందే మరి జనసేన కోసం. సరే, ఈ రోడ్డు ఎప్పటి నుంచి లేదు? ఈ రోడ్డు అయితే అప్పటి నుంచే లేదు సార్, ముందు నుంచే రోడ్డు ఉండేది. 30 సంవత్సరాలు అవుతుంది సార్. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇటే వచ్చేదా? ఇబ్బంది పడేవాళ్ళం సార్, రోడ్డు కోసం అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మరి పవన్ కళ్యాణ్ గారు రేపు కదా, అలా ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవుతున్నాను సార్. ఇలాంటి గ్రామాలకి రోడ్లు రావడం అంటే గొప్పతనం. 77 సంవత్సరాల నుంచి లేదంట రోడ్డు? లేదు సార్, ఇది అంటే సుమారు 30 సంవత్సరాలు సార్. మేము చిన్నప్పుడు ఇది వచ్చింది, మేము 18, మేము ఇది 8th క్లాస్ చదివేటప్పుడు ఇది వచ్చింది సార్ ఇక్కడికి. పేరు లాస్ గణపతిరావు. ఇదే ఊరా మీది? అర్ధలి విలేజ్. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు అసలు ఇక్కడ సరిగ్గా? ఇంచుమించు నాకు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు. మరి అంతకుముందు నుంచి కూడా లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మా ఊరికి మరి జయకృష్ణ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మరి ప్రభుత్వం ద్వారా మాకు ఈ అవకాశం ఏర్పాటు అయ్యింది. చాలా సంతోషమైన విషయం. పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి మరి చూసి వేయించారంట రోడ్డు ఇది. అదే పంచాయతీరాజ్ కదా, పంచాయతీరాజ్ శాఖ కాబట్టి మా అందరికీ గ్రామాలందరికీ కూడా కొద్దిగా డెవలప్ అవుతుంది. చాలా సంతోషమైన విషయము. అసలు ఎందుకు లేదు రోడ్డు? ఇన్ని సంవత్సరాల నుంచి టీడీపీ వచ్చింది, వైసీపీ వచ్చింది. టీడీపీ గతంలో ఉండేటప్పుడు మేము 70 లక్షల గ్రాంట్స్ చేసాము. తెచ్చిన తర్వాత ఇక్కడ రాజుపేట ల్యాండ్ ఇవ్వలేదు. దాన్ని మా గ్రామస్తులందరూ కూడా సహకారం చేసి ఇప్పుడు ఆ ల్యాండ్ అటు 3 అడుగులు ఇటు 3 అడుగులు కొనేసి ఆ రోడ్డు ఇప్పుడు ఫార్మేషన్ అయ్యింది. టీడీపీ గవర్నమెంట్లో వచ్చి 40 సంవత్సరాల నుంచి చేయలేదు. వైసీపీ వాళ్ళు 2 సార్లు, వైసీపీలో అయితే అవ్వలేదు. 2 సార్లు మాకు శాంక్షన్ ఇచ్చారు. ఓన్లీ శాంక్షన్ వరకే. శాంక్షన్ ఇచ్చి ఇక్కడ వరకు సగం వరకు మేము వెడల్పు చేసాము. వెడల్పు చేసిన తర్వాత అక్కడేమొచ్చి రాజపేట అక్కడ భూములు రావడం వల్ల వాళ్ళు స్థలం మాకు ఇవ్వకపోవడం వల్ల ఆ రోడ్డు ఆగిపోయింది. గతంలో మేమే సగం వరకు రోడ్ ఫార్మేషన్ చేసి వెడల్పు కూడా చేసాము. చేసిన తర్వాత ఏమొచ్చి రాజపేటలో అక్కడ రోడ్డుకి స్థలం ఇవ్వకపోవడం వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చూసి వేయించారంట, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? హ్యాపీయా? చాలా సంతోషము. ఉమ్మడి ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అందరూ మా ఎమ్మెల్యే జయకృష్ణ గారు అయితేనేమి అందరూ కూడా కలిసి మాకు ఈ అవకాశము చాలా కల్పించినందుకు వాళ్ళందరికీ మా గ్రామం తరపున, మా తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదే ఊరా మీది? మాది అర్ధల గ్రామం. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ నువ్వు? నేను నా చిన్నప్పటి నుంచి ఉన్నాను. అసలు రోడ్ అనేది లేదు చిన్నప్పటి నుంచి? నాకు తెలిసినప్పటి నుంచి ఈ రోడ్డు అనేది ఎప్పుడు మట్టి రోడ్డుగానే ఉంది. అడిగారు ఎవరైనా? అడిగారన్న చాలాసార్లు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో చాలాసార్లు గ్రాంట్లు వచ్చాయి. కానీ మా ముందు గ్రామస్తులు పొలాలకి కొంచెం దారి ఇవ్వకపోవడం వల్ల రోడ్డు అనేది ఆపడం జరిగింది. ఆ తర్వాత కొన్ని లాస్ట్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అయితే పూర్తిగా మా గ్రాంటే రాలేదు, 5 సంవత్సరాలు ఒకసారి కూడా. సో అదే పవన్ కళ్యాణ్ గారు వేయించారు తెలిసిందా మీకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేయించడం ఇక్కడే కదండి, ఎక్కడ ఏ రోడ్డు ఏ గ్రామంలోనైనా రోడ్డు లేకపోయినా రోడ్డు వేయడం ముందస్తుగా అదే జరుగుతుంది. అంతమంది ఇబ్బంది పడేవాళ్ళు? చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వర్షాకాలంలో పూర్తిగా చాలా ఇబ్బంది పడే, వర్షాలు వచ్చి గుంటలు గోతులు వాటరు రావడం వల్ల మేము ఇక్కడ నుంచి పాలకొండ వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉండేది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇదే ఊరా? ఇదే ఊరు, మా ఊరే. ఆటో వెళ్తూ ఉంటావా? ఆటో తోలుతాం. ఎప్పటి నుంచి లేదు రోడ్డు? రోడ్డు అయితే ఉంది.
పాత రోడ్డు ఉంది. అప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు అంటగా. కొంచెం ఇబ్బంది పడేవారు. పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోకి వెళ్ళి రోడ్డు వేయించారంటగా ఒక 77 సంవత్సరాల తర్వాత. వేసారు జయకృష్ణ ద్వారా, ఆయన ఎమ్మెల్యే జయకృష్ణ ద్వారా పాల్గొన్నారు. అంతా మా ఊరు పెద్దలందరూ కూడా కలిసేసి బాగా చేశారు. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. మరి జనసేన ఎమ్మెల్యే మనకే మా ఊరు రోడ్డు కూడా బాగా వేశారు కదా, బాగానే ఉంది. మా ఊరు పెద్దలు కూడా అందరు కలిసి ఆ పార్టీ ఈ పార్టీ ఏమి లేకుండా అందరు కలిసి రోడ్డు కోసం బాగా సహకరించారు, చేశారు. మంచిగా ఉంది.